పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఒక ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధి విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తుంది. ఎవరు ఊహించిన విధంగా బుల్లెట్ ట్రైన్ని అమరావతికి తీసుకొచ్చేటువంటి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రాజెక్టుల లిస్టులో అంటే 7 హై స్పీడ్ ట్రైన్స్కి సంబంధించినటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేస్తే అందులో అమరావతి మీదుగా వెళ్ళేటువంటి ట్రైన్ కూడా ఒకటి ఉందన్న విషయం అందరికీ తెలుసు. హైదరాబాద్ చెన్నై కనెక్టివిటీ అమరావతి మీదుగా జరగబోతుంది. దీనికి తగ్గట్టుగా అమరావతి మాస్టర్ ప్లాన్లో కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కొన్ని మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మార్పులు అంటే ఏవో మాస్టర్ ప్లాన్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోవడానికి అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్లో భాగంగానే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అనేటువంటి ఒక కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని మ్యాప్లు వచ్చినాయి, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అందరికీ తెలిసిందే అమరావతి మాస్టర్ ప్లాన్ అంటే మొత్తం ఇగో ఒక నగర స్వరూపాన్ని ఈ విధంగా ఆవిష్కరించారు, అందరికీ తెలుసు. ఇందులో ప్రతిదీ కూడా రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, అలానే సిటీ ప్లానింగ్ చేసేటువంటి క్రమంలో గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. ఈ రోడ్ సిస్టమ్స్ మొత్తంలో కూడా ఒక బలమైనటువంటి ఒక భారీ వ్యవస్థని ఇక్కడ రూపొందించారు. మనం ఒకసారి ఇందులో చూస్తే కనుక E5 రహదారి ఇది చాలా కీలకమైంది, గుండెకాయ లాంటిది అనమాట. ఆల్రెడీ మనం ఇక్కడ E3 రహదారి అంటే సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పని చూస్తున్నాం కదా, ఇది E3 రహదారి అనమాట. ఇది E5 రహదారి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు నార్త్ వైపు వెళ్ళేవేమో N1, N2, N3, N5, N6 అని చెప్పని అంటున్నారు. ఇటు ఈస్ట్ వైపు వెళ్ళేమో E1, E2, E3, E5 అని. ఈ రెండు కలిసే చోటుని ఇప్పుడు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ మార్గంగా అంటే అమరావతి నగరాన్ని 2 భాగాలుగా చేసేటువంటి కీలకమైన ప్రాజెక్ట్ కాబోతుంది హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆల్రెడీ రూట్ డిసైడ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ ఎటువైపు వెళ్ళబోతుంది అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ ఇది. ఈ ఇమేజ్ రియాలిటీలోకి వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఏంటంటే మనం ఏఐని ఉపయోగించి తయారు చేసిన ఇమేజ్ రేపొద్దున మాస్టర్ ప్లాన్లో భాగంగా అమలు చేస్తే ఎలా ఉండొచ్చు అనేది మనం చూద్దాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రణాళికను బట్టి చూస్తే కనుక అమరావతి కారిడార్ ఇది కంపల్సరీ ఏపీ అసెంబ్లీకి, అలానే ఏపీ సెక్రటేరియట్ టవర్స్ ఇక్కడ ఉంటాయి, ఎట్లాగా అందరికీ తెలిసిందే. జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఈ మొత్తం ఏదైతే గవర్నమెంట్ సిటీ ఉంటుందో దాని మధ్యలోంచి వెళ్ళేటువంటి మార్గం అవుతుంది. బుల్లెట్ ట్రైన్కి సంబంధించి E5, N6 ఈ 2 రహదారులు కలిసేటువంటి రూట్ని డిసైడ్ చేశారు. ఇప్పుడే మీకు చూపించాను కదా మాస్టర్ ప్లాన్లో ఎలా ఉంది అనేది. మాస్టర్ ప్లాన్లో ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది అనమాట. E5 రహదారి ఇలా వెళ్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి N6 రహదారి వస్తుంది. ఇది అమరావతికి ఒక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి రహదారి అవుతుంది. ఇట్లా వెళ్తే నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. సో ఇదే రూట్ని బేస్ చేసుకుని బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. E1, E6, E5, N6 రహదారులకు సంబంధించి చూస్తే కూడా ఎందుకు వీటినే ఎంచుకోవాలనుకుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెడెస్ట్రియన్ సైక్లింగ్ పాత్స్, అలానే ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ లైన్స్. అంటే ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా వాహనాలు, బ్యాటరీ వాహనాలు అట్లాంటివి. అలానే 6 మీటర్స్ వైడ్ రోడ్స్, ఇక్కడ 60 మీటర్స్ వైడ్ రోడ్స్, వాటికి అటు ఇటు కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు లాంటి ఒక భారీ రహదారి అవుతుంది అనమాట ఇది కూడా. సో అందుకని దీన్ని ఒక BRTS రూటు, దీనికి డెడికేటెడ్ బస్ రూట్స్ వెళ్తాయి. లోకల్గా వెళ్ళేటువంటి ఆటో వెహికల్స్ అంటే 4 వీలర్స్కి వెళ్ళేటువంటి రూట్ ఇది, ఇవి 2 వీలర్స్కి వెళ్ళేటువంటి రూట్. ఇట్లాగా ఒక బలమైనటువంటి ప్రణాళికను రెడీ చేస్తారు, సమగ్రమైనటువంటి ప్రణాళికను రెడీ చేస్తున్నారు. 34% గ్రీన్ బెల్ట్స్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. సో ఇటు అటు పెడెస్ట్రియన్స్ పార్క్ ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్లేస్ అవుతుంది. కాబట్టి భారీ రహదారి కావలసినంత అక్కడ మిడిల్ లైన్లో పిల్లర్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ హై స్పీడ్ బుల్లెట్ కారిడార్ అంతా కూడా ఇందులో నుంచే వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక పైన ఇప్పుడు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఈ విధంగా అమరావతిలో ప్రపోజ్డ్ హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైల్వే లైన్కి సంబంధించి చేసినటువంటి ప్రణాళిక ఈ విధంగా నడి మధ్యలో నుంచి అమరావతి నగరాన్ని 2 భాగాలుగా మారుస్తుంది ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్. ఇక్కడ వేయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ N6 అంటే ఈ E5 రహదారి, N6 రహదారి ఇక్కడ జంక్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. ఇటు విజయవాడకి వెళ్ళడానికి, అలానే గుంటూరు వెళ్ళేవైతే ఇటు నుంచే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చాలా ఇంటర్లింక్డ్ రోడ్స్ కూడా వస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. కాబట్టి ఈ రూటు అన్నిటికీ కూడా కన్వీనియంట్ పాయింట్ అవుతుందని చెప్పని ఒక ఆలోచన చేయడం. ప్లస్ ఇంకొక అంశం ఏంటంటే ఇందులో కీలకమైనటువంటి వెస్ట్ బైపాస్ కూడా ఈ ప్లేస్లోనే కనెక్ట్ అవుతుంది. వెస్ట్ బైపాస్ వచ్చేటువంటి రూట్ కూడా ఇదే అవుతుంది. వెస్ట్ బైపాస్ మీద నుంచి వెళ్తే ఇటువైపు మీరు గన్నవరం వెళ్ళేటువంటి రూట్కి కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. విజయవాడ సిటీలో కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అన్ని విధాలా ఆలోచించి చూసినప్పుడు ఇది ఒక కోర్ ఏరియా అవుతుంది.
సెంటర్ పాయింట్ క్యాపిటల్ ఏరియాకి వెలగపూడికి ఆనుకుని ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటేరియట్ కాంప్లెక్స్ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ వినియోగంలో ఉన్న సెక్రటేరియట్ కాంప్లెక్స్, దానికి కూడా అతి సమీపంలో అవుతుంది కాబట్టి ఈ రూట్ని డిసైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక జంక్షన్ తయారవుతుంది, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ స్టాప్ వచ్చిందంటే కనుక అదొక అద్భుతమైనటువంటి గ్రోత్ ఇంజిన్గా మారిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో. సో ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏ ఏ ప్రాంతాలు వస్తాయి ఒకసారి చూడండి. ఏరియాస్ వైజ్గా చూస్తే ఇటు అనంతవరం మీద నుంచిగా తుళ్ళూరు మధ్యలో నుంచి వెళ్తుంది, నేలపాడు, తుళ్ళూరు, వెలగపూడి, మల్కాపురం, అలానే ఇటు కృష్ణాయపాలెం, ఇక్కడ కృష్ణాయపాలెం రిజర్వాయర్ కూడా ఉంటుంది, దాని పైనుంచి కూడా వెళ్తుంది అనమాట. నవలూరు మీద నుంచి మంగళగిరి ఎండ్ పాయింట్ మంగళగిరి అవుతుంది, అలా అటు ఆ రూట్ వెళ్ళిపోతున్నాం. అంటే ఇటు విజయవాడ అంటే పెద్ద రైల్వే జంక్షన్, అందరికీ తెలిసినటువంటి విషయమే. జనరల్గా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ చేస్తే కనుక విజయవాడ మీద నుంచి వెళ్ళాలనేటువంటి ప్రపోజల్ 100% ఉంటుంది. కానీ ఇప్పుడు అమరావతి ఒక కొత్త గ్రోత్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ కనెక్టివిటీ ఇస్తారు. సో రాబోయేటువంటి రోజుల్లో వైజాగ్ నుంచి అంటే కోల్కతా చెన్నై కనెక్టివిటీ కారిడార్ ఇంకా అనౌన్స్ చేయలేదు, దాని మీద వర్క్ జరుగుతుంది. అది జరిగితే ఆ కారిడార్ వైజాగ్ నుంచి విజయవాడ మీదుగా చెన్నైకి వెళ్తుంది. సో అది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటిగ్రేట్ అయ్యేటువంటి పాయింట్ అవుతుంది. అది ఇటువైపు వచ్చి ఇంటిగ్రేట్ అవుతుందా లేదా ఇటు నుంచి వచ్చి ఇక్కడ ఇంటిగ్రేట్ అవుతుందా చూడాలి మనం. రూట్ మ్యాప్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో ఒక కీలకమైనటువంటి జంక్షన్ అవుతుంది. అమరావతికి ఆయువు పట్టు లాంటి గ్రోత్ ఇంజిన్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఈ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఇంకా స్టేషన్ ఎక్కడ వస్తుంది అనేది క్లారిటీ రాలేదు. స్టేషన్ ఎక్కడ వస్తుంది అనేది స్పష్టత వచ్చిన తర్వాత, ఎందుకంటే సెంటర్ పాయింట్ కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లోనే, అంటే వెలగపూడి, మల్కాపురం, కృష్ణాయపాలెం ఈ పరిసర ప్రాంతాల్లోనే అమరావతి అంటే బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి స్టాప్ పాయింట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇదొక డెవలప్మెంట్, కీలకమైనటువంటి డెవలప్మెంట్గా మనం చూడాలి. హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ కనుక అమరావతి మీదుగా వెళితే విజయవాడ, చెన్నై ఆల్రెడీ ప్లానింగ్, వాళ్ళు పెట్టినటువంటి ప్లానింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్లానింగ్ ఏంటి, హైదరాబాద్ టు చెన్నై 2 నుంచి 2.5 గంటల్లో రీచ్ కావడం. విజయవాడ నుంచి చెన్నై రీచ్ కావాలంటే 1.5 అవర్ కంటే ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం లేదు. అలానే హైదరాబాద్ రీచ్ కావాలంటే కూడా సేమ్, విజయవాడ, గుంటూరు మొత్తం అంతా కూడా క్లస్టర్. ఈ పేర్లు వేరుంటాయి అంతే. ఈ మహా అయితే మనం ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ లేదా బిహెచ్ఎల్కి చూస్తే 25 కిలోమీటర్ల స్ట్రెచ్ వస్తుంది, హైదరాబాద్ సిటీ స్ట్రెచ్. అది సేమ్ గుంటూరు నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి గుంటూరుకి ఈ మధ్యలో ఉండే అమరావతి ప్రాంతానికి 20-25 కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. కాబట్టి 100% ఇది ఒక గ్రోత్ పాయింట్ అయ్యేటువంటి ఏరియా అవుతుంది. సో దీనికి సంబంధించి ఈ రూట్ మ్యాప్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఇది ఫైనల్ అయిపోతే కనుక టోటల్ ఆల్రెడీ బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి రూట్ ప్లాన్ పైన ఒక వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో అమరావతిలో ఈ పాయింట్ ఎక్కడ కనెక్ట్ అవుతుందనే దాని మీద ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నారు కాబట్టి మరికొన్ని వివరాలు అతి త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అమరావతిని ఒక కీలకమైన గ్రోత్ పాయింట్గా మార్చడంలో ఈ బుల్లెట్ ట్రైన్ కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. అమరావతి నుంచి ఫ్యూచర్ సిటీ లేదా అమరావతి నుంచి హైదరాబాద్లో కూడా అందరికీ తెలిసిందే బుల్లెట్ ట్రైన్ జంక్షన్ పాయింట్ హైదరాబాద్లో శంషాబాద్కి దగ్గరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కనెక్టివిటీ ఎటు నుంచి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది అమరావతికి ఒక బూస్టింగ్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది.